భారీ వెడల్పుతో పారుతున్న నది ఒడ్డున నిలబడి దిక్కులు చూస్తున్న పురుషోత్తం దగ్గరికి తన స్నేహితుడు శ్రీరంగం వచ్చాడు. ఎరా పురుషోత్తం, నది ఒడ్డు నిలబడి అంతలా ఏం చూస్తున్నావురా? ఈ ఒడ్డు నుంచి అవతలి ఒడ్డు వరకు ఈదుకుంటూ వెళ్ళటం సాధ్యమవుతుందా కాదా అని చూస్తున్నారా? పిచ్చిగాని పట్టిందేట్రా? పడవ సహాయం ఉండగా ఈదుకుంటూ వెళ్ళటం ఎందుకు? అయినా నిరంతరం ప్రవాహంతో దూసుకెళ్లే నదిని ఈదుకుంటూ దాటడం చాలా ప్రమాదం రా. ఎప్పుడు నీటి ప్రవాహం పెరుగుతుందో తెలీదు, ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాదు. ఉన్నది ఒక్కటే పడవ, దానిమీదే అవతలికెళ్ళాలి, దానిమీదే యువతలికి రావాలి. వెళ్ళటం కష్టమే, రావడము కష్టమే. అంత కష్టం అనిపిస్తున్నప్పుడు మరొక పడవ చేయించి పెట్టచ్చు కదరా? ఎలాగో మీ దగ్గర చాలా డబ్బుంది కదా. అంతా మా నాన్నగారి పేరు మీదే ఉంది కదరా. వాళ్ళు మా ఇద్దరన్నదమ్ములకి ఆస్తి పంచివ్వటం లేదు. అది సరేరా, ఇప్పుడిక్కడ పడవ గురించి అంతలా ఆలోచించాల్సినంత అవసరం ఏముంది? ఉందిరా, ఆ అవసరం ఉంది. మా ఇంటికి సంబంధించింది. నువ్వెళ్ళు, పడవ నడిపే రమణతో నాకు పనుంది, నేను ఆడితో మాట్లాడే పనుంది. సరేరా అని చెప్పి శ్రీరంగం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పడవ నడిపే రమణ కోసం పురుషోత్తం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక చీకటి పడింది. పెద్ద మట్టింట్లోని మంచంలో 80 ఏళ్ల రంగనాథం అనారోగ్యంతో పడుకుని ఉన్నాడు. తన దగ్గర పెద్ద కొడుకు గోపాలం ఉన్నాడు. ఒరే పెద్దోడా, బాగా చీకటి పడింది. చిన్నోడు ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమైనా చెప్పాడా? లేదు నాన్న, పొద్దున మీరు నదికి అవతల ఒడ్డునున్న అవంతిపురం వెళ్ళి 2000 వరహాలు తీసుకురావాలని చెప్పినప్పటి నుంచి పురుషోత్తం కనిపించడం లేదు నాన్న. అవంతిపురం వెళ్ళమని చెప్పింది ఈరోజు కాదు కదా, రేపెళ్ళమని చెప్పాను. ఈడికన్నింటికి తొందరపడ్డం బాగా అలవాటైంది. అవునన్నా, ఒకవేళ తమ్ముడు అవంతిపురం వెళ్ళిపోయి ఉంటాడు. లేదులేరా, నాకు చెప్పకుండా వాడెళ్ళడు. అయినా ఇద్దరినీ వెళ్ళమని చెప్పాను కదా. నిన్నొదిలిపెట్టి తమ్ముడు వెళ్ళాడని ఎందుకు అనుకుంటున్నావు? తమ్ముడు కనీసం పలానా చోటికి వెళ్తున్నట్టు కూడా ఏమీ చెప్పలేదన్నా. అందుకే అవంతిపురం వెళ్ళిపోయి ఉంటాడని అనుకుంటున్నాను. ఒరే, నదిని దాటి అవంతిపురం వెళ్ళటం అనేది మనం అనుకున్నంత సులువైన పని కాదురా. చాలా ప్రమాదంతో కూడుకున్నది. నేను అనుకుంటుంది చిన్నోడు వాడు స్నేహితుల దగ్గరికి వెళ్ళుంటాళ్లే. సరేలేనన్నా, నేను వంట చేస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి గోపాలం వంటగదిలోకి వెళ్తాడు. చీకటి వేళ పురుషోత్తం ఇంకా నది ఒడ్డునే ఉన్నాడు. అప్పుడే ఆ నదిలో నుంచి మెరుస్తూ ఒక బంగారు చేప నేళ్లపైకి వచ్చింది. ఆ బంగారపు మెరుపు వెలుగులో చేప ఒడ్డున నిలబడి ఉన్న పురుషోత్తాన్ని చూసింది. వీడెవడో దురాసపరుడిలా ఉన్నాడు. అత్యాశకు పోయి అనుబంధానికి వెన్నుపోటు పొడిచేలా ఉన్నాడు. అయినా వీడి గురించి మనకెందుకు? చీకటి పడింది, సరదాగా అలా నీళ్ల మీద షికారు చేయడానికి వచ్చాను, షికారు చేసుకుని వెళ్తాను అని అనుకుని ముందుకు వెళ్ళిపోయింది ఆ బంగారు చేప. పురుషోత్తం ఆ చేపను చూసి, నేను చూసింది నిజమా కల? ఈ నదిలో బంగారు చేపుందా? ఎంతో కాలం నుంచి పడవ నడుపుతున్న రమణ ఒక్కసారి కూడా చెప్పలేదు, ఎవరితోనూ అనలేదు. ఇప్పుడు నేను చూసింది ఏంటి మరి అని అనుకుంటూ ఉండగా లాంతర్ పట్టుకుని పడవలో రమణ ఒడ్డుకు వచ్చాడు. అక్కడే నిలబడి ఉన్న పురుషోత్తాన్ని చూశాడు. సినయ్య, తమరా ఎక్కడేం చేస్తున్నారు బాబు? నాన్నగారు రేపు అవంతిపురం వెళ్ళే పని చెప్పారు. రేపు ఎక్కడికి వెళ్ళకు, నేను అన్నయ్య ఇద్దరం కలిసి ఇక్కడికి వస్తాం. మమ్మల్ని రేపు అవంతిపురం తీసుకెళ్ళాలి, మర్చిపోకుండా వచ్చాయి. అట్టాగే బాబు. అవునరా రమణ, ఈ నదిలో బంగారు చేపలేమన్నా ఉన్నాయా? ఈ నదిలో బంగారు చేపలు ఉంటామేంటి బాబు? నేను రాత్రి పగలనే తేడా లేకుండా పడవ నడుపుతా ఉంటాను. నాకెంతవరకు ఎట్లాంటి బంగారు చేప కనపడలేదు. కనబడ్డట్టు గాని చూసినట్టు ఉన్నట్టు గాని ఎవరూ చెప్పలేదు బాబు. ఎందుకు ఏమైంది బాబు? ఏమీ లేదులేరా, రేపు మాత్రం మర్చిపోదురా రమణ అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి ఇంటికొస్తాడు పురుషోత్తం. ఇంటి దగ్గర పెద్దాడు గోపాలం తండ్రి రంగనాథానికి తినిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? మీ అన్నయ్య దగ్గరుండి చూసుకుంటున్నాడు కదరా, బాగుందిరా.
అన్నయ్యకి మీరంటే ఎంతో ప్రేమ నాన్న. అది సరేరా, పొద్దున్నే బయటికెళ్ళావు. ఎక్కడికెళ్ళావు? ఇట్టా వెళ్ళేటప్పుడు అన్నయ్యకి గాని నాకు గాని చెప్పెళ్ళమని నీకెన్నిసార్లు చెప్పాలరా చిన్నోడా? ఈసారి వెళ్ళినప్పుడు చెప్పెళ్తానులేనన్నా. అన్నయ్య, ఆకలి విపరీతంగా అవుతుంది, తింటానికి అన్నం పెట్టు. అలా నాన్న పక్కన కూర్చోరా తమ్ముడు, ఇలాగే తినిపించేస్తాను అని గోపాలం చెప్పగానే పురుషోత్తం కూర్చుంటాడు. గోపాలం అన్నం తినిపిస్తాడు. తండ్రి రంగనాథం అన్నదమ్ములను చూసి సంతోషపడుతూ, ఒరే, రేపు నేను పోయినా మీరిద్దరూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి బాబు. పలానా రంగనాథం కొడుకులంటే అనుబంధానికి, అనురాగానికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవాలి. అన్నదమ్ములంటే రామ లక్ష్మణులని ఎలా చెప్పుకుంటారో ఈ ఊరంతా మీ గురించి అలాగే చెప్పుకోవాలరా అని చెప్పి పొంగిపోతాడు. అలా ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజు అన్నదమ్ములు గోపాలం, పురుషోత్తం తండ్రి రంగనాథం ముందు నిలబడతారు. ఇద్దరికీ చెప్తున్నాను వినండి. అవంతిపురంలో ఉండే మార్కండేయ మనకి 2000 వరహాలిస్తాడు. వాటిని జాగ్రత్తగా తీసుకురండి. నదిలో ప్రవహిస్తున్న నీటి ప్రవాహం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రమాదం అంచున ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి వరహాలు తీసుకొని మీరు తిరిగి రావాలి. జాగ్రత్త నాయనా. అలాగే నాన్న, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగానే తిరిగొస్తాం, మీరేం కంగారు పడకండి అని చెప్పి అన్నం మూటని కట్టుకుని ఇంటి నుండి బయలుదేరి నది దగ్గరికి వస్తారు. అక్కడ పడవ రమణ ఎక్కడా కనబడడు. సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. దాంతో ఒడ్డున కూర్చొని అన్నదమ్ములు అన్నం తింటూ ఉంటారు. అప్పుడు నీళ్ళల్లో ఒక చేప ఎగురుతూ ఉంటుంది. అది గోపాలం చూసి, బహుశా చేప ఆకలితో ఉన్నట్టుందిరా అని తాను తింటున్న అన్నాన్ని నదిలో వేస్తాడు. అంతే, ఆ చేప నీళ్ళల్లో మునిగి అన్నం తింటూ ఉంటుంది. అప్పుడే ఒడ్డుకి రమణ పడవ తీసుకుని వస్తాడు. అన్నదమ్ములిద్దరూ జాగ్రత్తగా పడవలో కూర్చుంటారు. రమణ అతి జాగ్రత్తగా నీటి ప్రవాహాన్ని గమనిస్తూ అవతలి ఒడ్డుకి తీసుకుని వెళ్తాడు. ఇద్దరూ పడవ నుంచి మార్కండేయ ఇంటికి వెళ్తారు. అప్పుడే, అనయ్య, నువ్వు బయటే ఉండు. ఎవరైనా మనల్ని గమనిస్తున్నారేమో చూస్తూ ఉండు. నేను లోపలికెళ్ళి వరహాలు తీసుకొని వస్తాను. సరే తమ్ముడు అని గోపాలం చెప్పగానే పురుషోత్తం లోపలికి వెళతాడు. గోపాలం ఇంటి బయట నిలబడి దిక్కులు చూస్తూ ఉంటాడు. కాసేపటికి పురుషోత్తం 2 వరహాల మూటలను పట్టుకొని బయటికి వస్తాడు. ఒక మూటని గోపాలానికి ఇస్తాడు. మరొక మూటని తాను పట్టుకుంటాడు. ఇద్దరు కలిసి పడవ దగ్గరికి వస్తారు. పడవలో కూర్చుంటారు. రమణ వాళ్ళని తీసుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. పురుషోత్తం తనలో తాను, నేననుకున్న పథకం అనుకున్నట్టుగా విజయవంతమవుతుంది. అన్నయ్య అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రాళ్ళేసి కట్టిన సంచిని అన్నయ్యకి ఇచ్చాను. 2000 వరహాల మూట నా దగ్గరుంది. ఇప్పుడు నేనొక తాడు కట్టి వీటిని నదిలోకేస్తాను. అన్నయ్య దృష్టిలో నీళ్ళలో పడిపోతాయి, నా దృష్టిలో మాత్రం పడవతో వస్తూ ఉంటాయి అని అనుకొని తన దగ్గర ఉన్న మూటకి దారం కట్టి గోపాలం చూడనప్పుడు నీళ్లలోకి వేసేస్తాడు. తిరిగి ఏమీ తెలియనట్టుగా బాధపడుతూ, అయ్యో అన్నయ్య, నా దగ్గరున్న 1000 వరహాల మూట నదిలో పడిపోయింది. ఇప్పుడెలా? నేను నదిలోకి దూకుతాను అని పురుషోత్తం నాటకం మొదలు పెడతాడు. అది చూసి గోపాలం కంగారు పడుతూ, వద్దు తమ్ముడు, పోతే పోనివ్వు. నాన్నకి అవి నేను పోగొట్టానని చెప్తానులే. నువ్వు ఈ వరహాల మూటను తీసుకో అని చెప్పగానే పురుషోత్తం తనకి కావలసింది కూడా అదే కావటంతో లోలోపల సంతోషపడతాడు. అతనికి తెలియని విషయం ఏమిటంటే నీళ్లల్లో ఉన్న వరహాల మూటని బంగారు చేప లాగేసుకుంటుంది. కొంత సమయం తర్వాత ముగ్గురు ఒడ్డుకి వస్తారు. గోపాలం వెళ్ళిపోతూ ఉంటాడు. తన వరహాల మూట కోసం పురుషోత్తం వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడా దొరకదు. దురాశతో అన్నయ్యని మోసం చేయాలని చూసినందుకు నాకిలా జరగాల్సిందే అని బాధపడుతూ ఇంటికొస్తాడు. పురుషోత్తం వరహాల మూటని విప్పాడు. అందులో రాళ్లుంటాయి. అన్నయ్య ఇవన్నీ నమ్మినందుకు ఇంత మోసం చేస్తావా? రాళ్ళున్న మూటని నాకిచ్చి నిజమైన వరహాల మూట నీ దగ్గర పెట్టుకుని అది పోయిందని నాటకం మొదలు పెడతావా అని అనడంతో గోపాలానికి తన తమ్ముడి దుర్బుద్ధి అర్థమైంది. కాని ఏమీ చేయలేక
తండ్రి రంగనాథం చేత చివాట్లు తింటాడు. బాధగా నది ఒడ్డుకి వస్తాడు. అప్పుడే మెరుస్తున్న బంగారు చేప నదిలో నుంచి పైకొచ్చి దేవకన్యలా మారుతుంది. చూడు గోపాలం, అమాయకత్వం, నమ్మకం అన్ని వేళలా పనిచేయవు. తోడబుట్టిన వాళ్ళైనా నమ్మడానికి వీల్లేని రోజులివి. మీ తమ్ముడి దుర్బుద్ధిని నేను ముందే గ్రహించాను. స్వచ్ఛమైన మనసుతో నువ్వు పెట్టిన అన్నాన్ని తిన్నాను. అందుకే నీకు సహాయం చేయడానికి వచ్చాను. ఇదిగో వరహాల మూట అని చెప్పి దేవకన్య వరహాల మూటని ఇస్తుంది. ఆ మూట తీసుకుని రమణని ఇంటికి తీసుకుని వెళ్తాడు. తండ్రి రంగనాథం దగ్గర పురుషోత్తం పన్నిన పన్నాగం గురించి తెలిసిపోతుంది. అప్పుడు ఆస్తి మొత్తం గోపాలం పేరున రాస్తాడు రంగనాథం. ఇక అప్పటి నుండి పురుషోత్తం బుద్ధిగా గోపాలం చెప్పినట్టుగా వింటూ జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. ఇది ఇవాల్టి స్టోరీ. అదృష్టదేవత 2వ భాగం. రాత్రి 10 గంటల సమయం. గుడిసె లోపల ఎర్రబుగ్గ వెలుగుతూ ఉంది. ఖాళీగా ఉన్న మంచం పక్కన వేసిన చాప మీద దుప్పటి కప్పుకొని 10 ఏళ్ల కూతురు లావణ్య పడుకుని ఉంది. తల్లి పల్లవి గుడిసె బయట నిలబడి తన భర్త సుధాకర్ కోసం ఎదురుచూస్తూ ఉండగా వీధి దీపం వెలుగులో నిర్మానుష్యంగా ఉన్న ఆ దారిలో అల్లంత దూరాన రోడ్డంతా తనదేనన్నట్టు అటూ ఇటూ తూలుతూ వస్తున్నాడు సుధాకర్. భర్తని అలా చూసి కన్నీళ్లు పెట్టుకుంది. పల్లవి దగ్గరకొచ్చిన సుధాకర్, పల్లవి, నువ్వింకా పడుకోలేదా? లేదండి, మీకోసమే చూస్తున్నాను. మీరింట్లో లేకుంటే నాకెలా నిద్ర పడుతుంది చెప్పండి అని సుధాకర్ కింద పడుతూ ఉండగా పల్లవి పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చి మంచంలో కూర్చోబెట్టింది. తన పక్కనే కూర్చుంది. ఎవండి, మళ్ళీ ఏంటండి ఇది? గత నెలలో ఇకపై తాగినని ప్రమాణం చేశారు కదా అని పల్లవి అడిగింది. అవును, చేశాను పల్లవి. ఇవాళ తాగాను. అయితే ఏంటి? వెళ్ళవే అవతలికి. వాసన వస్తుందా? పో, బయట పడుకో. అది కాదండి, కూతురు రోజురోజుకి పెద్దదవుతుంది. ఈరోజు ఈ స్థితిలో మిమ్మల్ని అసహించుకుంటుంది. ఏంటే వాగుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. కూతురిప్పుడు 6వ తరగతి చదువుతుంది. క్లాస్ మొత్తానికి మంచి మార్కులు తెచ్చుకుంటుంది. అది తెలివైన పిల్ల. ఎంతైనా నా కూతురు కదా అది. తెలివితేటలు బాగా ఉంటాయి. ఆ తెలివితో మీరు తాగొచ్చారని తను గమనిస్తుందేమోనన్నది నా అనుమానం. గమనిస్తే ఏమవుతుంది? తన తండ్రి తాగుబోతని తెలుస్తుంది అంటూ కోపంగా పల్లవి చెంపని చెల్లుమనిపించాడు. పల్లవి చెంపని పట్టుకొని, మీరు కొట్టడం నాకు కొత్తేమీ కాదుగా. కొట్టండి, కానీ ఇలా తాగి రాకండి. రండి తిందాం. నేను ఫ్రెండ్స్తో తినేసి వచ్చాను. నా ఎదరుండ మాకు. వెళ్ళి పడుకో అంటూ మంచంలోకి వాలిపోయాడు సుధాకర్. సుధాకర్ని ఆ స్థితిలో చూస్తూ పల్లవి కన్నీళ్లతో, అంతే నా కర్మ. మందు ముట్టనని ప్రమాణం చేశాడు. ఈవేళ మళ్ళీ తాగొచ్చాడు. నేను భార్యను, సరే ఓర్చుకుంటాను. కూతురికి అన్నీ అర్థమయ్యే వయసు వచ్చింది. తను ఫీలైతే ఇంకేమన్నా ఉందా? తన తండ్రి తాగుబోతని తెలిస్తే విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భగవంతుడా, అలా జరగకుండా నా భర్త తాగుడు మానేలా చెయ్యి స్వామి అని వేడుకుంటూ ఉండగా షాక్ తిన్నట్టుగా సుధాకర్ దిగ్గున లేచాడు. పల్లవి చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. బ్రతిమాలింపుగా, నన్ను క్షమించు పల్లవి. నిజమే, తాగను అని ప్రమాణం చేశాను. నెలన్నాళ్ళు జాగ్రత్తగానే ఉన్నాను. కానీ ఇవాళ నా స్నేహితులను బలవంతంగా తీసుకెళ్లారు. పార్టీ ఆఫీస్లో చెప్పిన పని చేసినందుకు 5,000 ఇచ్చారు. ఆ డబ్బుని ఈ విధంగానే ఖర్చు పెట్టాలన్నారు. నాది తప్పే పల్లవి. ఇంకెప్పుడు ఇలా నడుచుకోను. పద్దాక కూతుర్ని, భగవంతుణ్ణి గుర్తు చేస్తూ నన్ను భయపెట్టుకు పల్లవి అని సుధాకర్ అన్నాడు. ఇక చేసేదేమీ లేక భర్త చేతుల్నుంచి తన చేతుల్ని సున్నితంగా విడిపించుకొని మౌనంగా వెళ్లి కూతురు పక్కన పడుకుంది. మరుసటి రోజు సుధాకర్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తన స్నేహితుడు వీరేశాన్ని పలకరించకుండా ఏదో ఒక పని చేసుకుంటున్నాడు సుధాకర్. యారా, ఉదయం నుంచి చూస్తున్నాను. కాఫీకి ఒక్కడికే వెళ్ళావు, లంచ్ కూడా ఒక్కడివే తీసుకున్నావు. ఏంటి సంగతి? నాతో చేరవా?
నేనేమన్నా అంటరానివాన్నా అని వీరేశం అడిగాడు. కాని సుధాకర్ ఏమీ మాట్లాడలేదు. చెప్పు మామా, నువ్వు నాతో రాకుంటే నాకేదో వెల్తిగా ఉన్నట్టుంది. కారణమేంట్రా అని మళ్ళీ ప్రశ్నించాడు. కాని సుధాకర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయాడు. పోనీలేరా, మొన్న మనం పార్టీ వాళ్ళకి చేసిన పనికి వాళ్ళొచ్చి 5,000 రూపాయలు ఇచ్చారు. సాయంత్రం ఆ పెద్ద హోటల్లో మనం పార్టీ చేసుకుంటున్నాం. వచ్చేయ్, నీ భాగం డబ్బులిమ్మని అడక్కు, బాగోదు. నాకేమీ వద్దురా, ఆ డబ్బులు నువ్వే తీసుకో, పార్టీ కూడా నువ్వే చేసుకో, నన్ను వదిలే చాలు. అలా కుదరదురా మామా, కావాలంటే రేపటి నుంచి నాకు దూరంగా ఉండిపో, ఈ రోజుకి మాత్రం తప్పదు, పద మామా అని అంటూ సుధాకర్ చేతిని పట్టుకున్నాడు వీరేశం. ఇక తప్పదు అన్నట్టు వీరేశంతో కలిసి హోటల్కి మళ్లీ వెళ్ళాడు సుధాకర్. ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. బ్రాందీ బాటిల్, గ్లాసులు పెట్టుకున్నారు. వీరేశం తాగుతున్నాడు. ఏంట్రా గ్లాసు ముందుంచుకొని మౌనంగా ఉన్నావు? ఒక్క పెగ్గేలే, లాగిచ్చేయ్. కాని సుధాకర్కి భార్యకిచ్చిన మాట మనసులో మెదులుతుంది. తాగాలా వద్దా అని ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఏంట్రా మామ ఆలోచిస్తున్నావు? ఒక పెగ్గేయ్ అని వీరేశం చెప్పగానే సుధాకర్ ఏమీ ఆలోచన చేయలేదు. గ్లాస్లోని బ్రాందీని గటగటా తాగేశాడు. రే, నేనొస్తాను, రేపు కలుద్దాం అంటూ పైకి లేవబోయాడు సుధాకర్. అప్పుడు తన జేబులో నుంచి మడిచిపెట్టిన నోటు పుస్తకంలోని కాగితం ఒకటి కింద పడింది. దాన్ని చేతికి తీసుకుని బయటకొచ్చి ఆ కాగితాన్ని విప్పి చూశాడు. అది కూతురు లావణ్య దస్తూరితో రాసుంది. అది సుదీర్ఘమైన ఉత్తరం. వెంటనే చదవటం ప్రారంభించాడు. నాన్నా, భయం వల్ల మీతో ముఖాముఖిగా చెప్పుకోలేని 4 మాటల్ని ఈ ఉత్తరంలో రాస్తున్నాను. ఇవాళ నా పుట్టినరోజు. మీరు త్వరగా వస్తారని నమ్ముతాను. ఏంటి, ఈరోజు నా కూతురు పుట్టినరోజా? చా, అదెలా మర్చిపోయాను అని అనుకుంటూ మళ్ళీ ఆ ఉత్తరాన్ని చదవటం మొదలుపెట్టాడు సుధాకర్. నాన్న, మిమ్మల్ని నిత్యం గమనిస్తూనే ఉన్నాను. ఉదయం పనికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తారు. సాయంత్రం మీరెప్పుడింటికొచ్చారు గనక ఏ అర్ధరాత్రికో బాగా తాగి తూలుతూ వస్తారు. అమ్మ ప్రశ్నిస్తే విచక్షణారహితంగా మూర్ఖుల్లా మారిపోయి కొడతారు అని ఆ ఉత్తరాన్ని చదువుతూ తన భార్యని కొట్టింది గుర్తుకు చేసుకుంటాడు సుధాకర్. మళ్లీ బాధగా తిరిగి ఆ ఉత్తరాన్ని చదవటం మొదలుపెడతాడు. ఏ దేవుడు కరుణించాడో గత నెలలో ఓ రోజు తాగనని అమ్మకు ప్రమాణం చేసి బుద్ధిగా ఉంటూ వచ్చారు. నేను అమ్మ సంతోషించాం. మరి మళ్ళీ మీకేమైంది నాన్న? 2 రోజుల నుంచి తాగుతున్నారు. మీ వల్ల ఇరుగు పొరుగు వాళ్ల వద్ద పరువు పోతుందని అమ్మ మిమ్మల్ని మందలించటం మాని ఓర్పుతో మీకు అనుకూలంగా మారిపోయింది. అయితే నేను అమ్మలా మారి మౌనంగా ఉండలేకపోతున్నాను అని చదివి కాసేపు ఆలోచనలో పడ్డాడు సుధాకర్. మరి కాసేపటికి తేరుకొని చదవటం మొదలుపెట్టాడు. నాన్న, 6వ తరగతి చదువుకుంటున్న నాకు కాస్త ఆలోచించే శక్తి ఉంది. మీరిలాగే ఉంటే నా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందేమోనన్న భయం నాకుంది. మిమ్మల్ని మీ తాగుణ్ణి తలుచుకుంటే అసహ్యం వేస్తుంది. మీకు తెలియందేమీ కాదు, ఈ తాగుడి వల్ల ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. నా స్నేహితురాలి తండ్రి ఈ తాగుడికి బానిస కావటం వల్ల వాళ్లను ఆర్థిక ఇబ్బందులు వెంటాడగా చదువు మానేసి ఏదో పని చేస్తుంది అని చదివి ఒక్క క్షణం ఆగిపోయాడు సుధాకర్. సుధాకర్కి ఒక రోజున ఇటుకలు మోస్తూ కనబడిన తన కూతురి స్నేహితురాలు గుర్తుకొచ్చింది. ఆ పాప ఎర్రగా పొక్కులొచ్చిన చేతుల్ని చూసుకుంటూ బాధపడింది. ఈ సంఘటన సుధాకర్కి ఇప్పుడు గుర్తుకొచ్చింది. అది తలంపుకి రాగానే సుధాకర్కి బాధేసింది. మళ్లీ ఉత్తరాన్ని చదవటం మొదలుపెట్టాడు. అలాంటి పరిణామమే ఇంకో స్నేహితురాలి ఇంట్లో చోటు చేసుకోగా వాళ్లమ్మ ఉరేసుకొని చనిపోయింది. ఇప్పుడు తల్లి లేని పిల్లగా తాగుబోతూ తండ్రి ప్రేమానురాగాలికి దూరంగా బాధతో బడికొస్తుంది ఆ అమ్మాయి. మరి భవిష్యత్తులో తన జీవితం ఎలా సాగుతుందో ఊహించలేం. ఇలా చదువుతున్న సుధాకర్ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. నాన్న, అసలు మీకేమైంది? మేమెలా పోయినా పర్వాలేదా? మళ్ళీ ఎందుకు తాగుతున్నారు? మొదటే మనం అప్పుల ఊబిలో కూరుకుపోయాం. అందుకు తగ్గట్టు అటు నానమ్మ తరపు నుంచో అమ్మమ్మ తరపు నుంచో ఎలాంటి ఆర్థిక సహాయం పొందలేకపోతున్నా. ఇక మీ జీతం డబ్బుల్లో మీ వ్యసనాలకు పోను మిగిలిన డబ్బు అమ్మ చేతికిస్తే
ఆమె ఈ కుటుంబాన్ని ఎంతో కష్టంగా నెట్టుకొస్తుంది. అవును, ఎలా నెట్టుకొస్తుంది పాపం అని అనుకొని ఉత్తరాన్ని చదువుతున్నాడు సుధాకర్. నాన్నా, మీరిలాగే కొనసాగితే మా భవిష్యత్తేమో కాని మీరు ఖచ్చితంగా చనిపోతారు. అవును నాన్న, ఆరోగ్యం దెబ్బతిని ఊపిరితిత్తుల వ్యాధితో మీరు బాధపడుతున్నారని నాకీ మధ్య తెలిసింది. ఎలా తెలిసిందంటారా? మొన్నో రోజు మీరు రోజు దగ్గే మామూలు దగ్గుకి తేడాగా ఎడతెరిపి లేకుండా దగ్గి కళ్ళెంతో రక్తం పడగా దాన్ని మీ షర్టుకి తుడిచి పక్కన పెట్టారు. అది చూసి నేను షాక్కి గురయ్యాను. అంటే అది ఊపిరితిత్తుల వ్యాధిగా? అయ్యో, నీకు తెలిసిపోయిందా తల్లి అని అనుకొని సుధాకర్ బాధగా ఉత్తరం చదువుతున్నాడు. కాబట్టి నాన్న, మీరు మాకు కావాలి. మా కోసమైనా మీరు బ్రతకాలి. ఆలోచించుకోండి. తాగుడు మానండి. అమ్మను నన్ను సంతోషంగా ఉంచుకోండి. మా కోసం బ్రతకండి నాన్న, ప్లీజ్. మీ బాధ్యత మీరు తెలుసుకోండి నాన్న. నాన్నకు ప్రేమతో లావణ్య అని రాసిన తన కూతురి ఉత్తరం మొత్తం చదివాక సుధాకర్కి ముచ్చెమటలు పోశాయి. మీరు మాకు కావాలి నాన్న, మాకోసమైనా మీరు బ్రతకాలి, మీ బాధ్యత తెలుసుకోండి నాన్న అన్న మాటలు సుధాకర్ హృదయాన్ని కదిలించాయి. కర్చీఫ్తో ముఖం తుడుచుకున్నాడు. ఇంటికి బయలుదేరాడు. అప్పుడు సమయం రాత్రి 9 అవుతుంది. ఇంటి దగ్గర కేకు, క్యాండిల్స్ రెడీగా ఉన్నాయి. నాన్నకి రాడు కదమ్మా. 9 అయింది కదమ్మా, నేనిప్పుడే వస్తాను అంటూ పల్లవి భర్త ఉన్న చోటుకొస్తుంది. అప్పుడే బయటకొస్తున్న సుధాకర్ని చూసి కోపంతో అక్కడ ఎవరున్నారని కూడా చూడకుండా ఆ చెంప ఈ చెంప వాయించేస్తుంది పల్లవి. సుధాకర్ ఏమీ మాట్లాడకుండా ఇంటికొస్తాడు. ఇంటి దగ్గర కూతురు, నాన్న రావాలి, వస్తాడు, అప్పుడే నేను కేక్ కట్ చేస్తాను అని ఎదురు చూస్తూ ఉండగా సుధాకర్ లోనికి పరుగున వస్తాడు. అమ్మా, లావణ్య అంటూ దగ్గరికొచ్చాడు. అప్పటికే తండ్రిలో వచ్చిన మార్పుని గమనించింది లావణ్య. తను రాసి జేబులో ఉంచిన ఉత్తరం తండ్రి చదివి ఉంటాడని గుర్తించింది. ఆ ఉత్తరమే తన తండ్రిలో మార్పు తెచ్చింది అనుకుంది. వెంటనే నాన్నా అంటూ దగ్గరికెళ్ళి తండ్రిని వాటేసుకుంది. ఇద్దరి కళ్ళల్లో అశ్రుధారలు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియకపోయినా అయోమయ పరిస్థితిలో పల్లవి కన్నీళ్లు పెట్టుకుంది. భార్య పల్లవిని దగ్గరికి తీసుకున్నాడు. తల్లి లావణ్య, నన్ను క్షమించమ్మా. నువ్వు కూడా నన్ను క్షమించు పల్లవి. నాలో కలిగిన మార్పుకి, ఈ మాటలకి మీరు ఆశ్చర్యపోతున్నారు కదూ. అందుకు కారణం నా బంగారు తల్లి లావణ్య నాకు రాసిన ఈ ఉత్తరమే. ఇదిగో, ఈ ఉత్తరమే నా కళ్ళు తెరిపించింది. నా బాధ్యతని నాకు గుర్తు చేసింది. తాగుడుతో నా ఆరోగ్యం క్షీణిస్తుందన్నది నాకొక్కడికే తెలుసును అనుకున్నాను. కానీ అది నా కూతురు. అది ముందే గుర్తించింది. ఆ వ్యాధి నుంచి బయటికి రమ్మని నన్ను అప్రమత్తం చేసింది. అవును, సంపాదనంతా తాగుడికే ఖర్చు పెట్టి అప్పుల పాలే ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకొని అధపాతాళానికి దిగజారిపోతున్న నన్ను ఇదిగో నా కూతురు రాసిన ఈ ఉత్తరమే కళ్ళు తెరిపించింది. ఇప్పుడు ప్రమాణం చేసి చెప్తున్నాను పల్లవి, ఇకపై నేను ఎప్పటికీ తాగను. ఇది నా కూతురు లావణ్య మీద ఒట్టు అంటూ కూతురి చేతిలో చెయ్యేశాడు సుధాకర్. నేను ఊహించినట్టే మీరు మారిపోయారు. ఇక మీరు తాగరని గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు ఒట్టు పెట్టుకున్నది నా మీద కదా. తప్పకుండా తల్లి అంటూ తన మెడలో ఉన్న చిన్నపాటి గొలుసును తీసి లావణ్య మెడలో వేసి, విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తల్లి అంటూ కూతుర్ని దీవించాడు. కొవ్వొత్తుల్ని ఆర్పి కేక్ని కట్ చేసి తండ్రి తల్లి నోట్లో ఆనందంగా పెట్టింది లావణ్య. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.